పార్టీ పునర్వైభవానికి ఇదే పునాది. కార్యకర్తలకు అండగా ఉంటాం. టీడీపీ దాడులపై న్యాయ పోరాటం. వైఎస్ జగన్ని కలిసిన పార్టీ నాయకులు. వైసీపీ విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుంది అని, గత 5 ఏళ్ల సుపరిపాలన చూసిన ప్రజలు రాబోయే 5 ఏళ్ల పాలనను కూడా చూసి గుర్తు చేసుకుంటారు అని మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మాట మీద నిలిచిన పార్టీగా వైసీపీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది అని, ఇదే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుంది అని వారన్నారు. వైసీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు ఎమ్మెల్సీలు, నేతలు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఫలితాలపై ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు ప్రజల జీవన విధానం మెరుగుపడిందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేనిఫెస్టో హామీలను 99% పైగా అమలు చేసిన ఘనత వైసీపీదే అని అన్నారు మాజీ మంత్రులు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పొందేలా వైఎస్ జగన్ చేసిన విశేష కృషి ఖచ్చితంగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోతుందని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశామని అన్నారు. ప్రతి గడపకు మంచి చేశామని తెలిపారు. పార్టీ ఖచ్చితంగా పునర్వైభవం సాధిస్తుంది అని మాకు గట్టి విశ్వాసం ఉందని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గటం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్మెంట్పై అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. పోలింగ్ బూత్ల వద్ద వైసీపీ ఓటర్లను కట్టడి చేయటంతో సీట్లు గణనీయంగా తగ్గినా వైసీపీకి 40% ఓట్లు రావడం వెనుక 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఉంది అని, గత 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయని అన్నారు. ఇక మేమంతా నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రజల్లోకి వెళతాము అని నాయకులు, కార్యకర్తలు చెప్పుకొచ్చారు. గడిచిన 5 ఏళ్ల సుపరిపాలన వైసీపీకి ఒక గీటురాయిగా నిలుస్తుంది అని, కొత్త ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలకు వివరిస్తాము అని అన్నారు నాయకులు. అదేవిధంగా ఎన్నికలు జరిగిన తీరుపై కూడా పలువురు నేతలు జగన్ వద్ద పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో సైతం ఓట్లు రాకపోవడం సందేహించాల్సిన అంశము అని, ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. 3 పార్టీలు కూటమిగా ఏర్పడిన తరువాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డాయని అన్నారు. ఈసీ ఒత్తిళ్లకు లొంగిపోయి హడావిడి చేసి పోలీసు అధికారులను బదిలీ చేసి కూటమికి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలను, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు అని చెప్పారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మూకలు విచ్చలవిడిగా వైసీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు అని వైసీపీ నేతలు ప్రస్తావించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తి నష్టం చేయటమే కాకుండా వారి ప్రాణాలకు హాని చేస్తున్నారు అని చెప్పారు. దీనిపై వెంటనే స్పందించి వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలి అని నాయకులను ఆదేశించారు. పార్టీ తరఫున న్యాయపరంగా తీసుకోవాల్సిన ప్రక్రియ మొదలైందని అన్నారు. ఈ సంఘటనలపై రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లుగా జగన్ తెలిపారు.